స్థానికులకు ఉద్యోగాలు మంచి నిర్ణయమే. అయినా దళారీ వ్యవస్థ లేకుండా నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వాలని ఆర్కే గ్రూప్ డైరెక్టర్ కటుకు ప్రవీణ్ డిమాండ్ చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ ప్రభావిత ప్రాంతాల ప్రజలతో కలిసి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు పీసీ పటేల్ కంపెనీలో బీహారీ వారిని వెళ్లగొట్టి స్థానికులకు ఉద్యోగాలు వచ్చేలా చేయడం సంతోషకరమని అన్నారు. కానీ స్థానికులకు ఉద్యోగాలను కల్పించడంలో ఒక నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే పలుకుబడి ఉన్నవారికే కాకుండా అందరికీ న్యాయం జరుగుతుందని అన్నారు. ఒక వ్యక్తి ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం మూలంగా దళారీ వ్యవస్థ తయారవుతుందని తెలిపారు. పలుకుబడి ఉన్నవారికే కాకుండా మామూలు నిరుద్యోగులకు కూడా న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కాంగ్రెస్ వాళ్ళు వివిధ పార్టీల వాళ్ళు అక్కడి నుంచి ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు చాలా మంచి పరిణామం. ఇదేంటంటే ఇప్పుడు కొందరు బీహారీ వాళ్ళని ఎల్లగొట్టి ఇక్కడ ఉద్యోగాలు అనేటివి ఇవ్వాలి అంటే చాలా మంచి పరిణామం. దీనికి అందరం అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే మా అందరి ప్రభావిత ప్రాంతాల ఒపీనియన్ ఏంటంటే నిరుద్యోగులది ఈ నియామకం అంటే ఒక నోటిఫికేషన్ ద్వారా ఇవ్వాలి. ఒక నోటిఫికేషన్ ఒక పద్ధతి ఆ విధంగా ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఇవ్వడం వల్ల వీళ్ళు డైరెక్ట్ కంపెనీకి వెళ్ళి వీళ్ళ ఏమేమి ఉన్నాయో వీళ్ళకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అని అక్కడ ఇస్తారు. వాటన్నిటి లిస్ట్ అవుట్ చేసుకొని దాని ప్రకారంగా వీళ్ళ అర్హతలను బట్టి జాబ్స్ అనేవి ఇస్తారు. ఇట్లా కాకుండా మధ్యలో ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళకు జిరాక్స్ పేపర్లు ఇచ్చి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకు జాబ్స్ పెట్టించి మిగతా వాళ్ళని పట్టించుకోమని ఈ విధంగా వద్దు. ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ అని నేను ఎందుకు అంటున్నా అంటే గతంలో కొన్ని సంఘటనలు ఇక్కడ జరిగినాయి. గతంలో మన రామగుండంలోనే కొన్ని కంపెనీలలో జాబ్స్ అని చెప్పి ఏ విధంగా దళారులతో మోసపోయాలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ విధంగా మోసపోకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు ఇప్పుడు అదే ప్రాంతంలో డిగ్రీలు చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు హైదరాబాద్లో పోకుండా ఇక్కడనే రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయీస్ వాళ్ళ తల్లిదండ్రులను చూసుకుంటూ చాలామంది అదే ఏరియాలో నివసిస్తున్నారు. ఈ ఓసీపీల వల్ల ఈ ఓపీల వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కూడా ఈ విఠల్ నగర్, అక్కడ రామ మందిర్ ప్రాంతం కావచ్చు విఠల్ నగర్ వరకు ఈ డివిజన్ ప్రాంత ప్రజలు చాలామంది ఉన్నారు. ఈ జాబ్లు అనేవి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిన సింగరేణి వాళ్ళు రిక్రూట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్. ఈ విలేకరుల సమావేశంలో కళ్యాణ్, సంతోష్ కుమార్, రాములు, పోసం, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 888646 777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. డాక్టర్ ఉమా ధీటి ఎంబీబీఎస్, ఫెలోషిప్ ఇన్ నాన్ ఇన్వెసివ్ కార్డియాలజీ, క్లినికల్ కార్డియాలజిస్ట్, గుండె వైద్య నిపుణురాలు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని.